కథన ప్రియులకు స్వాగతం. కథన వేదిక అందించే తరువాత కథనం అమంగళ పదాలను అనర్ఘ రత్నాలుగా మలచిన అవధాని ప్రతిభ చూశారా? కేవలం తెలుగు భాషకే స్వంతమై తెలుగు సాహితీ ప్రియులు గర్వించదగ్గ అవధాన విద్య తెలిసిన పండితుడి చేతిలో అశ్లీలత సంతరించుకున్న పదాలు సైతం సౌశీల్యంతో ఎలా సుసంపన్నమయ్యాయో ఈ అద్భుతమైన పద్యంలో ఆలకించండి. ఉచ్చరించడానికి కూడా బెరుకుగా ఉండే రండ, ముండ, బండ, కుండ లాంటి పదాలతో సీతాదేవి వివాహ వేడుకను ఎంత రమణీయంగా వర్ణించాడో వినండి. రండని స్వాగతాంజలి సురర్షుల బిల్చుచూ, రండని స్వాగతాంజలి సురర్షుల బిల్చుచూ, బెండ్లియాడు రాముండని బెండ్లియాడు రాముండని సీత జూచి కడు బొంగుచూ, జుట్టల బల్కరించుచున్ ఆ ఆ బండగు జ్ఞానవృద్ధుడు సభంజనకుండు రవంతలోటు రాకుండను నచ్చే, బండగు జ్ఞానవృద్ధుడు సభంజనకుండు రవంతలోటు రాకుండను నచ్చే, బంతిరథుడుత్సవమంద వివాహ కార్యమున్ ఆ ఆ